హాయ్ అండి. ఈరోజు ఒక మంచి కాంబినేషన్లో టేస్టీ పప్పునైతే తయారు చేసి చూపిస్తున్నానండి. వేడన్నమైన చల్లటన్నమైన లంచ్ బాక్సులకైనా పిల్లలకైనా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా చేశారో లేదో కూడా చెప్పండి. ఇదైతే ఫ్రెష్ తోటకూర. పాలకొల్లులో మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచిన తోటకూర ఇది. అక్కడే ఆ పప్పు యొక్క టేస్ట్ అయితే చూసాము. చాలా బాగా నచ్చింది. వాళ్ళని అడిగి ఈ ప్రాసెస్లోనైతే నేను ఇంట్లో పప్పుని ప్రిపేర్ చేశానండి. చాలా రుచిగా ఉంది. ముందుగా కుక్కర్ని తీసుకొని కావలసినంత కందిపప్పుని తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసేసి వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి తోటకూర, మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే తగినంత పసుపుని వేసేసి కావలసిన స్పైసీనెస్కి తగ్గ పచ్చిమిర్చిని వేసేయండి. ఇంకా మనం ఇక్కడ ఏ కారపొడిని వాడము, ఓన్లీ పచ్చిమిర్చి కారమే వాడతాం కాబట్టి తగినంత పచ్చిమిర్చిని వేసేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి. ఇది జనరల్గా మనం అన్ని పప్పులకి చేసేటటువంటి ప్రాసెసే, కానీ ఇక్కడ మనం కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడుతున్నాం. దీంట్లో ముఖ్యంగా వాడే ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి. అది తెలుసుకోవాలంటే మిగతా ప్రాసెస్ కూడా చూసేద్దాం. తర్వాత స్టవ్ మీద గిన్నెని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్రని వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. వేగిన తర్వాత కుక్కర్లో ఉన్నటువంటి పప్పు మొత్తాన్ని కూడా గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే కుక్కర్లో కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్ని కూడా వేసుకోండి. మరీ పలుచగా చేసుకోవద్దు, మరీ గట్టిగా చేసుకోవద్దు. నార్మల్గా ఉంటే మళ్ళీ మనం తర్వాత ఉడికించాలి కాబట్టి ఈ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే మనం దీంట్లో చింతపండు వాడలేదు, నిమ్మకాయ వాడలేదు, కానీ మామిడికాయ ముక్కలను అయితే వాడండి. చాలా బాగుంటుంది. పులుపు చూసుకొని ఆ పప్పుకి ఆ క్వాంటిటీకి ఎన్ని ముక్కలు అయితే సరిపోతాయో చూసుకొని వేసుకొని తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అప్పుడు పప్పుకంతా కూడా ఆ పులుపు పట్టి చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్లో మీరు కూడా చేస్తున్నట్లయితే తప్పకుండా చేస్తాము అని కామెంట్ చేయండి. మీరు ఏ ప్రాంతం అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు అంటే ఈ కాంబినేషన్లో తోటకూర, పప్పు, మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది.